Students of Arvinda Model School are doing a Wipro Earthen project on water and sustainability. As a part of the project, we are here in Nedamaru to interview a farmer. Sir, మీ పేరెంట్ సార్? లోకేష్ మేడం నా పేరు. సార్ మీ పేరెంట్ సార్? లోకేష్ అమ్మా. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా? పర్లేదు. ఈ పొలం అంత ఎన్ని ఎకరాలు సార్? మనం వచ్చేసరికమ్మా ఇందులో ఒక 2 acres చేస్తాము. 2 acres. ఏ క్రాప్ పండిస్తారు సార్? జాస్మిన్ ఫ్లవర్స్. మొత్తం ఇయర్ అంతా ఒకటే పండిస్తారా? అది ఒకసారి వేసామంటే 5 సంవత్సరాల వరకు అదే క్రాప్ ఉండాలి. ఒకవేళ మీకు దిగుబడి ఎంత వస్తుంది? దిగుబడి అంటే మన క్లైమాటిక్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అలా ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ వస్తుంది, ఎప్పుడు తక్కువ వస్తుంది? సమ్మర్ సీజన్ లో ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది, రైనీ సీజన్ లో క్రాప్ తక్కువ. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? బోర్ వాటర్ అమ్మా. బోర్ వాటర్. ఎంత వాటర్ పడుతుంది? అది అప్రాక్సిమేట్ చెప్పలేము ఎంత వాటర్ పడుతుంది అనేది. సమ్మర్ సీజన్ లో ఎక్కువ తీసుకుంటుంది, రైనీ సీజన్ లో తక్కువ తీసుకుంటుంది వాటర్ అనేది. సార్ మీరు క్రాప్స్ కి మారుతారు? మామూలు పెస్టిసైడ్స్ వాడతాము, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్. సేంద్రీయ వ్యవసాయం చేస్తాం సార్. సేంద్రీయ ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదు అది మన దగ్గర. అంటే బయట నుంచి తేవాలి, అంత ఇది యూజ్ చేయకోకుండా మామూలు డైరెక్ట్ ఫెర్టిలైజర్స్ వాడేస్తారు. సార్ మరి డ్రిప్ ఇరిగేషన్ వాడతారా? డ్రిప్ ఇరిగేషన్ ప్లాంట్ చిన్న మొక్కలప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వాడతారమ్మా. మొక్క పెరిగే కొన్ని ఇక ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చే డ్రాప్స్ చాలా మనకి బోర్ కన్సల్టెన్సీ ఉంది కాబట్టి మామూలు డైరెక్ట్ వాటర్ పెట్టేసుకుంటాం. మొక్క పెద్ద చిన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెడతాం. సార్ వాటర్ మీరు సుమారుగా ఎన్ని రోజులకు పెడతారు? మనం వచ్చేసరికి టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. రైనీ సీజన్ లో అయితే తక్కువ పెడతాం, సమ్మర్ సీజన్ అయితే 4 days కి 5 days కి పెట్టేస్తాం. రెయిన్ పడితే రెయిన్ వాటర్ మీద డిపెండ్ అవుతారా? ఎక్స్ట్రా వాటర్ అవసరం. రెయిన్ పడితే బట్టి రెయిన్ వాటర్ మీద. సమ్మర్ సీజన్ వచ్చేసరికి బోర్స్ ఉన్నాయి, బోర్ వాటర్ మీద డిపెండ్ అవుతుంది. సార్ ఇప్పుడు పెస్టిసైడ్స్ వల్ల నేలలో సారం తగ్గిపోతుంది అంటారు, మరి సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయట్లేదు? సేంద్రీయ వ్యవసాయం అంటేనమ్మా ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదివరకు రోజుల్లో పల్లెటూరులో గేదెలు, ఆవులు అవి మేపి వాటి నుంచి వచ్చేది వర్మి కంపోస్ట్ కింద వాడేవాళ్ళం. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి గేదెలు, ఆవులు మేపేవాళ్ళు అసలు అంతా తగ్గిపోయారు. ఆ విధంగా మనకు వర్మి కంపోస్ట్ అనేది బాగా డిలే అయిపోతుంది. ఇక వర్మి కంపోస్ట్ దొరకనప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఫెర్టిలైజర్స్ యూజ్ చేసేస్తున్నాం. ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకుని ఈల్డింగ్ తీసుకుంటున్నాం. ఓన్లీ వర్మి కంపోస్ట్ కోసమే మనం వెయిట్ చేయాలని అంటే ఇక్కడ ఫార్మర్ లాస్ అయిపోతాడు. ఎక్కువ దిగుబడి రాదు, టైం ఎక్కువ తీసుకుంటుంది. అక్కడ వచ్చేసరికి ఎంత శాతం? మాక్సిమం వచ్చి 40-50% తేడా వచ్చింది. మనం వర్మి కంపోస్ట్ యూజ్ చేస్తేనేమో 40-50% లెస్ ఈల్డింగ్ వచ్చింది. ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తే 15 days కి స్టార్ట్ అయ్యింది ఈల్డింగ్. వర్మి కంపోస్ట్ ఇవన్నీ యూజ్ చేస్తే మనం 2 months పట్టింది ఈల్డింగ్ వచ్చేసరికి. స్లోగా వర్క్ చేసింది అనమాట వర్మి కంపోస్ట్. ఫెర్టిలైజర్స్ స్పీడ్గా. 5 years తర్వాత ఏ ప్లాంట్ వేస్తారు? జాస్మిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి 5 years తర్వాత. మనం ఓన్లీ మనకి ఎంత మనం వేసిన పర్ మంత్లీ వచ్చేసరికి దీనికి 2 quintal అనమాట 450 kgs బ్యాగ్స్ ఫెర్టిలైజర్స్ వేస్తాం మనం. దానికి ఎంత యూజ్ అవుతుందో అంతే తీసుకుంటుంది. మనం వేసామని చెప్పి మొత్తం తీసేసుకోదు, దానికి ఓన్లీ ఎంత అయితే అవసరం అయితే అంతే తీసుకుంటుంది. మిగతాదంతా భూమిలో ఉండిపోయింది. కానీ వీఆర్ చేంజింగ్ క్రాప్. మనం ఎప్పుడైతే క్రాప్ మార్చామో ఆటోమేటిక్గా ఉన్న ల్యాండ్లో ఉన్న బలం అంతా మళ్ళీ కొత్త క్రాప్ తీసుకుంటుంది అనమాట. అలా మనం చేసింది వేస్టేజ్ ఏమి అవ్వదు, అలా ల్యాండ్లో ఉండిపోయింది అట్లా అనమాట. థ్యాంక్ యూ సార్. ఓకే.